హలో అండి. నేను మీ తెలుగు అమ్మాయి మహాని. ఈరోజైతే ఓల్డ్ బ్యాంగిల్స్తో వాల్ హ్యాంగింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే 9 బ్యాంగిల్స్ తీసుకోండి. ఇప్పుడు ఊల్ తీసుకుని ఒక బ్యాంగిల్ తీసుకుని ఊల్ 3 లైన్స్ తీసుకోండి. మూడు పేటలు తీసుకుని బ్యాంగిల్ చుట్టూరు రౌండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా రౌండ్ చేసుకోండి. ఫస్ట్ అయితే గాజుకి గమ్ వేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చుట్టేసుకోండి. గమ్ వేసినప్పుడు కొంచెం గట్టిగా పట్టుకోండి, లేదంటే ఊడొచ్చేస్తుంది. ఊల్ కదా, సరిగ్గా అంటుకోదు. జాగ్రత్తగా టైట్గా చుట్టేసుకోండి. లాస్ట్లో కొంచెం గమ్ వేయండి. చుట్టూరు కూడా వేసుకుంటూ రండి మధ్యలో. చుట్టేసుకున్న తర్వాత బ్యాంగిల్ ఇలా ఉంది. ఇప్పుడు నేనైతే ముందు అన్నీ చుట్టేసుకున్నాను. అన్నీ చుట్టేసుకుని ఇప్పుడు వాల్ హ్యాంగింగ్లో ఇలా అరేంజ్ చేయండి. ఫస్ట్ 1, సెకండ్ 2, తర్వాత 3, మళ్ళీ 2, 9 బ్యాంగిల్స్ని ఇలా అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఊల్ తీసుకొని వాటిని టై చేయండి. ఒక గాజుకి 3 వేసుకుంటూ మొత్తం అలా 3 వేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అరేంజ్ చేసుకుని ఇప్పుడు ఒక ఊల్ పీస్ తీసుకుని అదే కలర్ సేమ్ కలర్ టై చేయండి. మళ్ళీ వేరేది తీసుకుంటే కొంచెం గట్టిగా కనపడుతుంది. ఫస్ట్ అయితే 3 వేసుకోండి. తర్వాత దాన్ని టైట్గా చుట్టండి. బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేలాగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా చుట్టండి టైట్గా. లాస్ట్కి వచ్చేటప్పటికి టై వేసేసుకుని ఒక 2 ముళ్ళు వేసుకొని గమ్తో స్టిక్ చేసేయండి. ఆ ముడి మళ్ళీ ఊడకుండా. ఇప్పుడు ఇందాక మామూలుగా వాల్ హ్యాంగింగ్లో అరేంజ్ చేసుకొని మొత్తం అన్నీ టై చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇదిగోండి, టై చేసిన తర్వాత ఇలా అయిపోయింది. మనకి ఎంత స్ట్రాంగ్గా ఉందంటే చూడండి, మొత్తం థ్రెడ్ గట్టిగా తిప్పుకోవాలి, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడైతే ఊలు తీసుకుని పెన్కి ఇలా పెట్టుకుని ఇప్పుడు ఫ్లవర్స్ చేద్దాం మనం దీంట్లో. ఇప్పుడైతే ఆ చివర ఈ చివర థ్రెడ్ తీసుకుని టై చేసుకోండి. అక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్ లాగా. ఈ లోపల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ టైం చేయాలో కామెంట్ చేసేయండి. మీరు కామెంట్ చేస్తే ఒక కామెంట్ తీసుకొని నేను అది చేస్తాను. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. నా దగ్గర స్టోన్స్ ఉంటే నేను స్టోన్స్ స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడైతే దానికి కింద పూసలు వేలాడదీద్దాం ఫ్లవర్కి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, ఇలా సన్నని వైర్ ఉంటుంది కదా, మనకి కొన్ని పూసలు సూదులకు ఎక్కినా కింద థ్రెడ్ నుంచి రావు. అటువంటి టైంలో ఇలాంటి సన్ననివి ఇలా మడత పెట్టుకొని
తీసుకుంటే ఎటువంటి పూస అయినా ఈజీగా మనం ఎక్కించేయచ్చు థ్రెడ్లోకి. ఊలు కూడా సూదిలోకి దూరదు కదా ఒక్కోసారి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అటువంటి టైంలో. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా 3 తీసుకుని స్టిక్ చేసేయండి బ్యాక్ సైడ్. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి. ఇలాగా 9 బ్యాంగిల్స్ కదా, మనం 9 ఫ్లవర్స్ తీసుకోండి. ఇప్పుడు ఒక ఫ్లవర్ని బ్యాంగిల్ పైన ఒక సైడ్లో స్టిక్ చేసుకుంటూ వచ్చేయండి. కొంచెం పెట్టిన తర్వాత ఆరనిచ్చేంత వరకు ఉండండి, మళ్ళీ లేదంటే మనం ఊడిపోతుంది. అది ఊలు కదా, ఎక్కువ గమ్ముని అబ్జర్వ్ చేసుకుంటుంది లోపలికి. కొంచెం మనం ఎక్కువ వేస్తూ రావాలి. గ్లూ గన్ ఉంటే ఇంకా మంచిది. నా దగ్గర ఇక్కడ గ్లూ గన్ లేదు, సో నేను గమ్తో స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి హ్యాంగింగ్స్ పెట్టుకుందాం. హ్యాంగింగ్స్ చేయడానికి చేయి తీసుకుని చేతికి అలా థ్రెడ్ చుట్టేసుకుని మనకి ఎంత లావో ఎంతది కావాలి అని చుట్టుకుని దాన్ని టై చేసుకోవాలి బయటికి తీసుకుని. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా టై చేసుకోండి. ఇప్పుడు కింద భాగాన్ని కట్ చేసేయండి మధ్యలోకి. సరిగ్గా సెంటర్ చూసుకొని కట్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దగ్గర తీసుకుని ఒకసారి కట్ చేసేయండి. ఇప్పుడు థ్రెడ్ తీసుకుని హ్యాంగింగ్స్కి కట్ ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్టండి టైట్గా. లోపల ఏదో బాల్ పెట్టినట్టుగా ఉండాలి. ఇప్పుడు మనం దీనికి పూసలు ఎక్కించుకుందాం. బీడ్స్ ఇందాక చూపించిన దాంతో ఎక్కించుకోండి. ఊలు అంత ఈజీగా సూదిలోకి వెళ్ళదు కదా. మరీ పూసలు చిన్నగా ఉంటే మరీ సూదిలో కూడా ఎక్కవు, కొన్ని సూదిలోకి. అటువంటి టైంలో ఇలా వైర్ తీసుకుని ఎక్కించుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూపించినట్టుగా 3 బీడ్స్ చిన్నవి, 3 బీడ్స్ పెద్దవి తీసుకున్నాను నేను. ఎక్కించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎక్కించండి. ఇది ఇక్కడ క్లారిటీ చూపిస్తున్నాను మీకు. అంత ఈజీగా అయిపోతుందంటే ఇలాగా చూడండి, ఎటువంటి సూది లేకుండా. ఇలా ఒక 5 తీసుకోండి. 5 తీసుకుని ఇక్కడ చూపించినట్టుగా బ్యాంగిల్స్కి లాస్ట్లో టై చేసేయండి. అంతేనండి, మన వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్స్ చేసి చెప్పండి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. కోడగా పెట్టుకుంటే ఇంకా ఎక్కడ కొన్నారు అని కూడా అడుగుతారు. వచ్చేవాడు ఇంకా మనకు తగిలించుకోవడానికి చిన్న బీడ్స్ ఇలా తయారు చేసుకుని టై చేసేయండి బ్యాంగిల్ పైన. ఎక్కడ కొన్నామని అడుగుతారు మనల్ని, అంత బాగుంటుంది వాల్ హ్యాంగింగ్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.